బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఉప ఎన్నికల్లో మళ్లీ నిలబెట్టుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ముందే తమ అభ్యర్థిని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించిన పరిస్థితి. వాస్తవం చాలా కాలంగా మాగంటి సునీత దివంగత మాజీ ఎమ్మెల్యే దివంగత మాజీ సతీమణి సునీత కాలంగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తారు. అధికారికంగా మాత్రం ఈ రోజు ప్రకటించారు. ఇంకొక వైపు ఈ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నిక గెలవడం అత్యంత అనివార్యం. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే కనుక తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టొచ్చు అనేది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో కవిత ముస్లిం తర్వాత ఒకవైపు కవిత ఎపిసోడ్, మరొకవైపు వరుస కేసులతో బీఆర్ఎస్ అధినాయకత్వం సతమతం అవుతుంది. అటు స్వయంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు విచారణను ఎదుర్కొన్న పరిస్థితి. నిజానికి ప్రజా సమస్యల కంటే కూడా కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి సమయం సరిపోతుంది. ఇందులో భాగంగానే ఈ ఎన్నికను కనుక గెలుచుకుంటే తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ నెలలో వీలంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. షెడ్యూల్ కి వచ్చేదానికంటే ముందే అభ్యర్థిని ప్రకటిస్తే కనుక క్లారిటీ. వాస్తవానికి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్న టీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశించారు. గతంలో బీజేపీ నుంచి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా టికెట్ ఆశించినప్పటికీ వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి కేటీఆర్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే సానుభూతి గోపీనాథ్ గత 3 పర్యాయాలు 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2018 అదేవిధంగా 2023లో బీఆర్ఎస్ టికెట్ మీద గోపీనాథ్ వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నియోజకవర్గ విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకోవడన్న ఏదైతే ఆయన మీద ఉన్న నేపథ్యం కుటుంబానికి కనుక టికెట్ ఇస్తే సానుభూతి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగా అలాంటి ఫైనల్ చేశారు. మొత్తానికి మాగంటి వజ్రనాథ్ ఎవరైతే గోపీనాథ్ సోదరులకు టికెట్ ఆశించినప్పటికీ కూడా కలిసి పనిచేయాలి, కుటుంబంలో ఎవరికి ఇచ్చినా టికెట్ కలిసి పనిచేయాలని చెప్పి గతంలోనే కేటీఆర్ వజ్రనాథ్ ను కోరారు. దానికి ఆయన అంగీకరించారు. మొత్తానికి జూబ్లీహిల్స్లో చిన్న చిన్నగా సమస్యలు పెట్టి మాట్లాడి అందరూ కూడా మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలి, ఆమెను గెలిపించుకోవాలని కేటీఆర్ కూడా పిలిపించిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా అటు కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఎన్నిక కోసం ప్రకటించింది అధికారికంగా. ఓకే నరేష్, థ్యాంక్ యూ.